నెహెమాయా 2వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. చూడండి, ఇక్కడ రాజు నెహెమాయాను అడుగుతుండే ఏం కావాలి అని. వెంటనే నెహెమాయా, నాకు ఇది కావాలి, నా మనసులో జెరూసలేం గురించి ఇది ఉంది, నా తలంపు అని నెహెమాయా అనలేదు. కానీ నెహెమాయా ఏమన్నాడు? నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. అంటే రాజు అడగగానే, టీచర్ కూడా స్టూడెంట్ని ఏమైనా క్వశ్చన్ అడగగానే వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ నెహెమాయా రాజు అడగగానే వెంటనే ఆన్సర్ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఒక్క క్షణమైనా సైలెంట్గా నెహెమాయా ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. చూడండి, ప్రార్థించాలి అంటే వాక్యంలో వ్రాయబడి ఉంది, నువ్వు గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థించాలి అని. కానీ ఎమర్జెన్సీ అర్జెంట్ ప్రేయర్స్ ఉన్నప్పుడు నువ్వు నీకు ఒక స్థలం కావాలి, నేను ఆ స్థలంలోనే నేను ప్రార్థించగలుగుతానని కాదు. ఇక్కడ నెహెమాయా గురించి మనం చూసినట్లయితే వెంటనే అతడు ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి అని వ్రాయబడి ఉంది. అయితే నెహెమాయా లాగా నీకు కూడా ఏదైనా పరిస్థితి ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడైనా వెళ్ళినా కానీ, ఇంటర్వ్యూలో ఉన్నా కానీ, నీకు భయం వేస్తున్నా కానీ, నువ్వు ఎక్కడో వెళ్ళి ప్రార్థించాలన్నది కాదు. వెంటనే నువ్వు కూర్చున్న స్థలంలోనే ఒక్క 2 నిమిషాలు నువ్వు కళ్ళు ఓపెన్ చేసి కూడా నీకు ధ్యానం అంటే నువ్వు కాన్సన్ట్రేట్ చేయగలిగితే నువ్వు కళ్ళు ఓపెన్ చేసి కూడా నువ్వు ప్రార్థన చేయొచ్చు. నువ్వు డ్రైవ్ చేస్తూ ప్రార్థించవచ్చు, నువ్వు నడుస్తూ ప్రార్థించవచ్చు, నువ్వు ఇంట్లో పని చేస్తూ ప్రార్థించవచ్చు. నువ్వు ఏ విధంగా ప్రార్థించినా కానీ దేవుడు నీ ప్రార్థన ఆలకించి అంగీకరిస్తాడు. ఎందుకంటే ఇర్మియా 33:3 దేవుడు ఏమన్నాడు? నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్నాడు దేవుడు. అంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడనే చెప్తుంది కదా వాక్యం. సో నెహెమాయా లాగా నీ పరిస్థితి కూడా ఎప్పుడైనా నీకు ఏ సిచ్యువేషన్ ఉన్నా కానీ, నాకు ఒక గది కావాలి, నాకు ఒక స్థలం కావాలి, నేను అక్కడ ప్రశాంతంగా కూర్చొని ప్రార్థించగలను అన్నది కాదు. నువ్వు ఉన్న స్థలంలోనే నువ్వు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వు 2 నిమిషాలైనా దేవుడికి ప్రార్థిస్తే ఆ ప్రేయర్ కూడా చాలా పవర్ఫుల్ ప్రేయర్. అప్పుడే ఇన్స్టెంట్గా కూడా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకి జవాబు కూడా దేవుడు ఇవ్వగలడు. కొన్నిసార్లు నువ్వు తొందరపాటులో ఏ డెసిషన్ తీసుకోక మునుపు ఏదన్నా నీకు సడన్గా నువ్వు వెంటనే నాకు ఇది నువ్వు డిసైడ్ చేసి నాకు చెప్పాలని ఎవరైనా అన్నా కానీ, ఏ విషయంలో అయినా కానీ నువ్వు డెసిషన్ తీసుకోవాలని ఉంటే నెహెమాయా లాగా వెంటనే వారికి ఎస్ నో ఇది అది అని చెప్పకుండా నెహెమాయా లాగా ఒక్క క్షణం దేవునితో నువ్వు మాట్లాడి దేవునికి నువ్వు ప్రార్థించి నీ యొక్క డెసిషన్ని వారికి తెలియజేయు. అందుకే ప్రార్థన అన్నది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవులు ఫౌండేషన్ ఎక్కడ అంటే ప్రార్థన, వాక్యం మీద, విశ్వాసం మీదనే ఉండాలి. రోజులు ఎట్లయిపోయినాయి అంటే ప్రార్థనకి సమయం లేదు, కానీ మిగతా వాటన్నిటికీ సమయం దొరుకుతుంది. సినిమాలు చూడడానికి, షికార్లు వెళ్ళడానికి, ముచ్చట్లు పెట్టడానికి అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ ప్రార్థనకి మాత్రం సమయం ఉండదు. ఫ్యామిలీ ప్రేయర్స్కి సమయం ఉండదు. పేరెంట్స్ పిల్లలకి వాక్యం బోధించడంలో సమయం ఉండదు. పేరెంట్స్ పిల్లలకి ప్రార్థన నేర్పించడంలో సమయం ఉండదు. పేరెంట్స్ ఈ విధంగా ఉంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఇంకా బయట లోకం ఏ విధంగా ఉందో పేరెంట్స్కి తెలియదా? పిల్లలు ఏ విధంగా జీవిస్తున్నారో బయట అన్నది పేరెంట్స్కి తెలియదా? అన్నీ తెలిసి కూడా పేరెంట్స్ పిల్లలకి ప్రార్థన నేర్పరు. పేరెంట్స్ కూడా పిల్లలతో కలిసి మూవీస్ చూస్తూ, సీరియళ్ళు చూస్తూ కూర్చుంటారు. ఇప్పుడు చూడండి, చాలామంది ఇళ్లలో సీరియళ్ళు పెట్టుకొని చూస్తుంటారు. పేరెంట్స్ అంటే పిల్లలు అంతే. ఏ విధంగా ఇంకా మీ పిల్లలు ప్రార్థనలో ఎదగాలని కోరుకుంటారు? ఇంకా నేర్పించండి పిల్లలకి. చిన్నప్పటి నుండే వారి యొక్క ఫౌండేషన్ అనేది ప్రార్థన మీద ఉండాలి. రేపు వారు జీవితంలో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్ట్రీమ్ రాంగ్ స్టెప్ తీసుకోకుండా, నాకు దేవుడున్నాడు, నేను ప్రార్థిస్తే దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు జవాబిస్తారనే విశ్వాసంలో వారు ఉండాలి. ఈ విధంగా పిల్లలు జీవిస్తూ ఉంటే వారి జీవితాలు ఏ విధంగా బాగుపడతాయి? మనం వాక్యంలో చూసినట్లయితే యేసయ్యనే ప్రార్థించిండు. మరి యేసయ్య ప్రార్థించినప్పుడు నీకెందుకు టైం దొరకదు ప్రార్థించడానికి? ఎంతసేపు సినిమా, షికార్లు, సీరియళ్ళు, మూవీసు ఇవేనా? అయితే నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు ఒంటరి వాడవు, ఒంటరి దానివి కాదు.
దేవుడు నీకు తోడున్నాడు. నువ్వు మనుషులను ఫేస్ చేసే ముందు ఒక్కసారి దేవునితో నువ్వు సంభాషిస్తే, అంటే ఒక్కసారి నువ్వు దేవునికి ప్రార్థిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ప్రార్థన లేని జీవితం శూన్యం. నేను చెప్తున్నాను కదా, దినంలో నువ్వు ఒక్కసారైనా నువ్వు ప్రార్థించకపోతే నీ లైఫ్ శూన్యం. నువ్వు అనుకుంటున్నావేమో అన్నీ ఉన్నాయి, నాకు ప్రార్థన వద్దు, దేవుడు వద్దు, నాకు అన్నీ కలిగి ఉన్నాను నేను అనుకుంటున్నావు. కానీ దేవుడికి ఒక్క క్షణం పట్టదు నీ లైఫ్ని జీరో చేయడానికి. సో ప్రార్థించు. ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతుండో నాకు తెలియదు, కానీ స్పిరిట్ త్రూ మాట్లాడుతున్నాను నేను. ఇది నేను ప్రిపేర్ అవ్వలేదు. రిమెంబర్, దేవుడు లేని జీవితం శూన్యం. ఒక్కసారి అది నువ్వు ఊహించుకో. నువ్వు శూన్యంగా ఉంటే, నీ లైఫ్లో ఎవ్వరు లేకుంటే, నీకున్నదంతా నువ్వు కోల్పోతే ఏ విధంగా ఉంటావో నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. సో దేవుడు వాక్యంలో చెప్పినట్లు నాకు మొరపెట్టుకు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు అన్నాడు. వాక్యంలో వ్రాయబడి ఉంది. నన్ను అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు దేవుడు మత్తయి సువార్తలో. మరి ఇన్ని ప్రామిసెస్ దేవుడు ఇచ్చిన తర్వాత ఎందుకు ప్రార్థన చేయలేరు? ఇంకా మీరు ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేస్తేనే మీకు బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. God bless you.